మీకు తెలుసా, ఆయుర్వేదంలో ఇనుమును, రాగిని, బంగారాన్ని కూడా ఔషధంగా మార్చే శాస్త్రం ఉందని? అదే రసశాస్త్రం. రసం అంటే సారం, శాస్త్రం అంటే విజ్ఞానం. రసశాస్త్రం అంటే రససారాంశ శాస్త్రం. ఇది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక విభాగం. ఈ శాస్త్రంలో లోహాలు, ఖనిజాలు, విషాలను కూడా ప్రాణాన్ని కాపాడే ఔషధాలుగా మారుస్తారు. ఇందులో పాదరసం, బంగారం, వెండి, ఆర్సెనిక్ లాంటి కొంత టాక్సిక్ ప్రాపర్టీస్ ఉన్న పదార్థాలను కూడా శోధన, మరణ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి అమృతంగా మారుస్తారు. నిజానికి పాశ్చాత్య రసవాదులు సీసాన్ని బంగారంగా మార్చే ప్రయత్నం చేశారు. కానీ భారతంలో రసశాస్త్రవేత్తలు విషాన్ని అమృతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఈ శాస్త్రం గొప్పతనం. ఇందులోని రససింధూరం, మకరధ్వజ, అభ్రక భస్మం వంటి క్లాసికల్ ఆయుర్వేద ఔషధాలు నేటికి ఆస్తమా, క్యాన్సర్, వంధత్వం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వాడబడుతున్నాయి. రసశాస్త్రం కేవలం రసాయన జీవశాస్త్రం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక రసాయన శాస్త్రం. మనం ఈ అద్భుత శాస్త్రం యొక్క మూలాలను సముద్ర మదన కథ ద్వారా తరువాతి వీడియోలో తెలుసుకుందాం.